జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళమ్మగుడు జోలి వదలలే, మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవరు ఏది మాట్లాడుకున్నా వాళ్ళ ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుందో వీటికి ఎందుకయ్యా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? అన్నం తినటోడు ఎవడన్నా పెళ్ళమ్మగుడు మాట్లాడుకునేది ఇస్తారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆయన మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవరిని జాతి? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారి నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏ పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటి జాతి పిత అయ్యి పెళ్ళమ్మగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడైనా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన ముందు చచ్చిపోతారు. సిగ్గుతోని తల మొత్తుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసులు పట్టుకొచ్చినట్టు వాటి ముఖానికి ముసుగు తొడిగి కళ్ళ కాడికి ఇట్లా కుక్కలు వెళ్లి పట్టుకుంటారు. అని ముఖం మందికి చూపించకండి. మన పోలీసు వాళ్ళు పెంచినప్పుడు హరీష్ రావు కేటీఆర్ అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతి మీదకు నోటీస్ ఇస్తావా? మా జాతి మీదకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అనిపించినట్టే అంటున్నాం. అట్లనే అంటున్నాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్ హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు